హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్ 7th మ్యాచ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఈ టూ టీమ్స్ కి జరిగిన మ్యాచ్ లో లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 166 రన్స్ స్కోర్ చేస్తే సన్ రైజర్స్ జస్ట్ 9.4 ఓవర్స్ లోనే ఒక వికెట్ కూడా లాస్ అవ్వకుండా 167 స్కోర్ చేసి మ్యాచ్ ఫినిష్ చేశారు. ఆల్సో సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 20 ఓవర్స్ లో 286 రన్స్ స్కోర్ చేసి మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూసుకుంటే మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమ్సే ఉండొచ్చు అండ్ సన్ రైజర్స్ కన్ఫర్మ్ గా సేమ్ 11 తోనే ఆడబోతుంది. లక్నోకి చేంజెస్ చేయడానికి కూడా పెద్దగా అవైలబుల్ ఆప్షన్స్ బెంచ్ మీద లేవు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ టీమ్ నే కంటిన్యూ చేయొచ్చు. ఈ ఇన్ఎక్స్పీరియన్స్డ్ లక్నో బౌలింగ్ అటాక్ కి నేచురల్లీ అగ్రెసివ్ బ్యాటింగ్ యూనిట్ అయిన సన్ రైజర్స్ కి అసలు కాంటెస్ట్ లేదనిపిస్తుంది. దట్ మీన్స్ ఎస్ఆర్హెచ్ లైక్లీ టు డామినేట్ టుడేస్ మ్యాచ్ కంప్లీట్లీ. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 3 years ఈ వెన్యూలో టోటల్ 13 మ్యాచెస్ జరిగితే 7 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది అండ్ రిమైనింగ్ 6 times చేసింగ్ చేసిన టీం విన్ అయింది. ఆల్సో ఉప్పల్ కరెంట్లీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హై స్కోరింగ్ వెన్యూస్ కాబట్టి ఈ రోజు కూడా మోస్ట్లీ ఫ్లాట్ అండ్ బ్యాటింగ్ వికెట్టే ఉండొచ్చు. సో హై స్కోర్ పక్కా అనిపిస్తుంది. స్పెషల్లీ సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక వాళ్ళ హైయెస్ట్ టోటల్ రికార్డ్ ని వాళ్ళే బ్రేక్ చేయడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. వెన్యూకి రిలేటెడ్ అదర్ స్టాటిస్టిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేజెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే ప్రతి ఫేజ్ లో కూడా బ్యాట్స్మెన్ కంప్లీట్ గా డామినేట్ చేస్తారనిపిస్తుంది. లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ అంతా టాప్ లో మిచెల్ మార్ష్, మిడిల్ ఓవర్స్ లో నికోలస్ పూరన్ అండ్ డెత్ లో డేవిడ్ మిల్లర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు పర్ఫామ్ చేస్తే హై స్కోర్ చేయడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా సన్ రైజర్స్ మాత్రం బ్యాట్స్మెన్ తో సంబంధం లేకుండా ఎంటైర్ లైనప్ ఫుల్ అటాకింగ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి లక్నో బౌలర్స్ విల్ స్ట్రగుల్ వెరీ బ్యాడ్లీ అనిపిస్తుంది. ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ చూస్తుంటే సన్ రైజర్స్ కి ఎంటైర్ బ్యాటింగ్ లైనప్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లక్నోకి మాత్రం మోస్ట్లీ మార్ష్, పూరన్ అండ్ మిల్లర్ పర్ఫార్మెన్స్ క్రూషియల్ అవ్వబోతుంది. సో దట్స్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకుని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నా అనాలిసిస్ ప్రకారం ఈ రోజు టాస్ తో సంబంధం లేకుండా సన్ రైజర్స్ ఖచ్చితంగా విన్ అవుతుంది అండ్ వీఆర్ 90% కాన్ఫిడెంట్ ఆన్ సన్ రైజర్స్ విన్నింగ్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.